గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేం కూర అనుకుంటున్నారు? ఇది క్యాబేజ్ కూర. క్యాబేజ్ పచ్చికారం చాలా చాలా బాగుంటుంది, సూపర్బ్ ఉంటుంది. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి, చేసుకోండి. ఎలాంటి కొబ్బరి ఏమీ వేయలేదు, అంత పచ్చికారంలోనే ఉంటుంది. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, పసుపు అవి గ్రైండ్ చేసి వేయాలన్నమాట. అదిరిపోతుంది. చక్కగా పోపు వేసుకోండి, ఇంగు పోపు కూడా పెట్టుకోండి, అదిరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సన్నగా వెజిటబుల్ కట్టర్లో నేను చేశాను, సన్నగా తరుక్కున్నాను. ఉల్లిపాయలు కానీ, బీన్స్ కానీ, క్యాబేజ్ కానీ చాలా సన్నగా తరుక్కుని చేసుకోవాలి, అప్పుడే కూర బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఆ మసాలా పేస్ట్ అనేది ఎప్పుడు వేసాను అవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉన్న కూర, ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కూడా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత అన్నం తింటున్నామో మనకే తెలీదు. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఇది ఒక డిఫరెంట్ కర్రీ అండి. చపాతీలో బాగుంటుంది, రోటీలో బాగుంటుంది, పుల్కాలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. పుల్కాలు అయితే నూనె ఉండదు కదా, అప్పుడు ఇలాంటి కూర తింటే అద్దరిపోతుంది అనమాట. ఒకసారి అయితే ట్రై చేస్తేనే కదా తెలిసేది. సో తప్పకుండా చూడండి, చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. వ్యూస్ పెంచండి. లాంగ్ వీడియోస్ కదా అని స్కిప్ చేయకుండా చూడండి, అంతా చూడండి, లేకపోతే నేను ఏం వేసానో మిస్ అయిపోతారు. సో తప్పకుండా చూడండి, చేసుకోండి. నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన క్యాబేజ్ పచ్చికారం అద్దరిపోతుంది అంటే అద్దరిపోతుంది. వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. తప్పకుండా చేసుకుని నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉందని. సూపర్ కర్రీ. బాయ్ అండి.